గౌరవ ముఖ్యమంత్రి అభివృద్ధి ప్రదాత రైతు బాంధవుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సరార్దర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల మరమ్మతుల పనులు శ్రీకారం చుట్టడానికి వస్తున్నారు. గేట్లకి పనులకు శ్రీకారం చుట్టిన తర్వాత పిచ్చుకలంకలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ రైతులందరినీ ఉద్దేశించి వారు మాట్లాడటం జరుగుతుంది. రైతులతో ముఖాముఖిగా కూడా చర్చించడం జరుగుతుంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగం పట్ల చిత్తశుద్ధి చూపుతుందనడానికి రేపు 150 కోట్ల రూపాయలతోటి ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు ఆధునీకరణ 117 గేట్లు మరమ్మతులు చేయడానికి పనులు ప్రారంభించడే ఒక ఉదాహరణగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా లొల్లలాకులకు కూడా 74 కోట్లు మంజూరు చేయడం కూడా ఒక ఉదాహరణగా నేను తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో అనేక నీటిపారుదల రంగాన్ని రైతులకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దే విధంగా చేయడంతో పాటు రైతులకు అనేక రకాలైన ప్రయోజనాలు చేకూర్చే విధంగా చేయడంతో పాటు మన గోదావరి డెల్టా కాపాడాలనే ఆలోచనతో కనీసం గత ప్రభుత్వం ఈ గొడ్డలి ప్రభుత్వంలో గ్రీజు ఆయిల్స్ బేరింగ్లు కూడా ఓఎన్ఎం కూడా చేయకుండా వదిలిపెట్టి పాడైపోయిన స్థితిలో ఉన్నటువంటి ధవళేశ్వరం బ్యారేజీని కాపాడడానికి ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఆయన చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో గోదావరి డెల్టా ఆధునీకరణ కూడా చేయాలని, లంకపోవుల నదీపాతానికి రక్షణ కోసం గ్రాయిన్స్ నిర్మాణం, ఏటిగట్లపై రోడ్ల నిర్మాణం అటువంటి అంశాలు కూడా ఈ సందర్భంగా వారి దృష్టికి వస్తాయని, పిచ్చుకలను కూడా పర్యాటక కేంద్రంగా విలుసులుతాను కోరుకుంటూ రేపు ఉదయం ఆయన 10:30 గంటలకు వచ్చి అక్కడ శంకుస్థాపన చేసుకుని 11 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ఈ పిచ్చుకలంకలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా రైతు సోదర సోదరిమణులని ఎన్డీఏ కూటమి నేతలని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నారు. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 10 గంటలకి ఇక్కడ పిచ్చుకలంకకి రావడం జరుగుతుంది. ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ ఏదైతే శిథిలావస్థ దాదాపు గేట్లన్నీ ఊడిపోయే స్టేజ్కి, అంటే గత 5 సంవత్సరాల్లో మన గొడ్డలపాటి చేసినటువంటి నిర్వాహకానికి పూర్తిగా చెడిపోయినటువంటి వైనం మనం ఇక్కడ చూస్తున్నాం. దీనికి పూర్తిగా ఆధునీకరణకి 150 కోట్లతో ఇవాళ కూటమి ప్రభుత్వం ఈ పనులు చేపట్టడానికి ఇక్కడ చంద్రబాబు గారు ఇక్కడ రావడం జరుగుతుంది. రైతులకి ఇక్కడ భారీ బహిరంగ సభ కూడా ఇక్కడ పిచ్చుకలంకలో పెట్టడం జరిగింది. కూటమి పార్టీకి సంబంధించి బీజేపీ, జనసేన, తెలుగుదేశం అందరూ కూడా రైతులు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి హాజరవ్వాలని చెప్పేసి కోరుతున్నాం.